హాయ్ అండి. మార్నింగ్ లెగ్గానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తీసుకోవాలి. తర్వాత ఇంకో గ్లాస్ నీళ్ళల్లో చియా సీడ్స్, నిమ్మరసం వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చియా సీడ్స్ నానిన తర్వాత అవి తీసుకోవాలన్నమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే రాత్రి నానబెట్టుకోవాలి. మీకైతే చూపిస్తున్నాను ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలా. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్ని వేసుకొని తర్వాత దాంట్లోకి చిన్న అల్లం ముక్క, ఏదైనా ఫ్రూట్ ముక్క, ఒక వెజిటేబుల్ అయితే వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. డైలీ ఒక కరివేపాకు కొద్దిగా వేసుకొని అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ తాగాలి. 9 గంటలకి జ్యూస్ అయితే తాగేయాలి. తర్వాత 11కి 12కి మధ్యలో వచ్చేసి మీల్ అయితే తీసుకోవాలి కదా. ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ వండుతున్నాను. కూరల్లో వచ్చేసి కారం వేయకూడదు, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అది సరిపోకపోతే పెప్పర్ ఉంటుంది కదా, పెప్పర్ వేసుకోవాలన్నమాట. చిన్న సైజు పుల్కాలు 2 చేసుకొని ఆయిల్ వేసుకోకుండా ఈ కర్రీ అనేది పుల్కాలతో తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫుల్ కీరా తిన్న తర్వాత కర్రీ పుల్కాలు వచ్చి తినాలి. ఇంకొచ్చేసి 4కి 3కి మధ్యలో వచ్చేసి గ్రీన్ టీ కానీ కాఫీ టీ కానీ షుగర్ తక్కువ వేసుకొని తీసుకోవాలన్నమాట. లెమన్ టీ కూడా తీసుకోవచ్చు. కొన్ని పల్లీలు, ఏదైనా ఫ్రూట్ ముక్కైనా తీసుకోండి పల్లీలు లేకపోతే. తర్వాత వచ్చి ఈవినింగ్ 6కి వచ్చేసి దోశ బ్యాటర్ అయితే కలుపుకున్నాను. నేను ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ రాగిపిండి కలుపుకొని దోశ బ్యాటర్లా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద ఆనియన్ అయితే వేసుకున్నాను. దోశకి ఆనియన్ వేసుకొని దోశ అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరి, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇంకైతే మిక్సీ చట్నీ అయితే చేసుకున్నాను. చట్నీ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ కీరా తిన్న తర్వాత దోశ అయితే తినాలన్నమాట. సో ఎంతమందికి ఈ వీడియో అనేది కనెక్ట్ అయింది అనేది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చేయాలా, షార్ట్ వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. నాకు షార్ట్ వీడియో అయితే కష్టం అవుతుంది, ఫుల్ వీడియో అయితే ఈజీ అవుతుంది.